ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు, ఇంతవరకు ఆదుకొన్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే నీకు వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే నీకు వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడయున్నవే నీకు వందనమయ్యా. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడయున్నవే నీకు వందనమయ్యా, నాకు తోడయున్నవే నీకు వందనమయ్యా, నాకు తోడయున్నవే నీకు వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. మా ప్రభుని పేరక్షకుడైన యేసుక్రీస్తునామమున వినయంతో బతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.
మన్నించుమా 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 దేవా మన్నించుమా మాట తప్పాను నిన్ను మరిచాను మాట తప్పాను నిన్ను మరిచాను క్షమించి నన్ను ప్రోవుమా క్షమించి నన్ను ప్రోవుమా కాదనక నన్ను కావుమా కాదనక నన్ను కావుమా మన్నించుమా 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 దేవా మన్నించుమా ఆదాము పాపమును క్షమించినావే చర్మపు వస్త్రమును నిర్మించినావే ఆదాము పాపమును క్షమించినావే చర్మపు వస్త్రమును నిర్మించినావే కడపటి ఆదామయ్యే తెంచినావే ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే కడపటి ఆదామయ్యే తెంచినావే ఈ పాపి కొరకై రిక్తునిగా మారా ఇంత చేసినా నీవు నాయల మౌనమా ఇంత చేసినా నీవు నాయడల మౌనమా ఎంత చేరినా నన్ను కాదనకు ప్రాణమా ఎంత చేరినా నన్ను కాదనకు ప్రాణమా మన్నించుమా 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 దేవా మన్నించుమా దావీదు పాపమును క్షమించినావే ఆ మరణ శాసనము రద్దు చేసినావే దావీదు పాపమును క్షమించినావే ఆ మరణ శాసనము రద్దు చేసినావే దావీదు పట్టణమందు నా కొరకే పుట్టావే ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యావే దావీదు పట్టణమందు నా కొరకే పుట్టావే ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యా ఇంత చేసిన నీవు నాయడల మౌనమా ఎంత చేరినా నన్ను కాదనకు నేస్తమా ఇంత చేసిన నీవు నాయడల మౌనమా చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా మన్నించుమా 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 దేవా మన్నించుమా మాట తప్పాను నిన్ను మరిచాను మాట తప్పాను నిన్ను మరిచాను క్షమించి నన్ను ప్రోవుమా కాదనక నన్ను కావుమా క్షమించి నన్ను ప్రోవుమా కాదనక నన్ను కావుమా మన్నించుమా 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 దేవా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా
కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే గదా, యజమాని నిధులన్నీ నీకే గదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితం నీకీయగా, వలదనుచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితం నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీరకీయలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు
తిరిగి జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా కష్టాలలో ఉండగా మా కన్నీరు తుడువుమయా కష్టాలలో ఉండగా మా కన్నీరు తుడువుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా దురాత్మ శక్తులపై నాకు విజయము నీయుమయా దురాత్మ శక్తులపై నాకు విజయము నీయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా నీ శక్తి పొందుటకు నీ ఆత్మతో నింపుమయా నీ శక్తి పొందుటకు నీ ఆత్మతో నింపుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా నాలో ప్రవహింపజేయుమయా You so
పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ మొదలుతో పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని అందరిలో దేవుడు నింపినాక దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆత్మతో ప్రియులారా మనను అనుదినం నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో దేవుడు మనను అధికంగా అభిషేకంతో ప్రియులారా నింపుతున్నాం అనమాట. ఆరాధన చేసినప్పుడు కూడా జరుగుతుంది. లేదా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రియులారా పొంగి పొర్లుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. బట్ అది మనం అలా వాక్యాలు మనం ఊహించినప్పుడు, వాక్యాలు ధ్యానించినప్పుడు కూడా పరిశుద్ధాత్మ నది ప్రవాహం ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ సహాయం వలన ఇంగ్రెస్ అవుతుంది అనమాట. కాబట్టి అది యేసు నామములో సమృద్ధి మనందరి జీవనంలో అనుదినం ఇంగ్రెస్ అవునది లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ నది అభిషేకములో శక్తిలో ప్రియులారా మనం అందరం అనుదినం యేసు నామములో ఎదిగినాక అది దేవుని యొక్క చిత్తం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ నదిలో అధికంగా ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది? అదే రివైవల్ అన్నమాట. అది ఉజ్జీవం అనమాట. రివైవల్ ఉజ్జీవం అంటే పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా ప్రవహించడం అనమాట. స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో దేవుని రాజ్యంలో ఉన్న ప్రియులారా మనం గొప్ప రివైవల్ కొరకు యేసు నామములో దేవుడు మనల్ని ప్రతి ఒక్కరు అభిషేకించి దేవుడు ప్రియులారా మన రాష్ట్రంలో, మన దేశంలో, దేశంలో యేసుక్రీస్తుగా గొప్ప సాక్షులుగా దేవుడు తన ఆత్మతో నిండి మనల్ని అందరిని బలపరిచి గొప్పగా యేసు నామములో దేవుడు వాడినాక దేవుడు తప్పకుండా వాడతారు. దేవుడు ప్రియులారా అభిషేకంతో నిండి మనల్ని వాడే దేవుడు అనమాట. దేవుని ఆత్మతో ప్రియులారా మనల్ని నిండి వాడతారనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రియులారా నింపబడి దేవుని రాజ్యం వరకు మనందరం వాడబడినాక, ఒకవేళ మీరు దేవుని రాజ్యం వరకు వాడబడాలి అంటే చాలా డబ్బు కావాలి కదా, లేదు అంటే ఎలా జరుగుతుంది, లేదు ఆస్తి కావాలి కదా అని ఒకవేళ మీరు ఆలోచన వస్తేను. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడి మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసిన అందరూ కూడా దేవుడు ప్రియులారా తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒక సత్యం అనమాట. అంటే మన ప్రాముఖ్యంగా ప్రియులారా మనం డబ్బు కొరకు ప్రార్థన చేయడం కంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా హోలీ స్పిరిట్ లో ఆధారపడి బ్రతకడం మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి అన్నమాట. అదే యేసుక్రీస్తు చెప్పారు కదా, మత్తయి సువార్త 6:33 దినం, నా రాజ్యం ఇది మొదట వెదగుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని యొక్క రాజ్యం ఇది మనం వెతుకుతున్నప్పుడు మన అవసరాలు సజీవుడైన మన తండ్రి దేవుడు తప్పకుండా తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం మొదటి మనం దేవుని యొక్క రాజ్యం నీది వెదగే వారుగా మనం ఉండాలి. కొందరు వెళ్తారు, కొన్ని రోజులు వెళ్తారేమో, తర్వాత విసిగిపోతారేమో. అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. ప్రతిరోజు మనం నిలబడాలి ప్రభు కొరకు. ప్రతిరోజు ప్రభువును ప్రియులారా మనం వెంబడించాలి, ప్రభువులో మనం ఆధారపడాలి ప్రతిరోజు. కొందరున్నారు కొద్ది ఆశీర్వాదం వచ్చింది అని మెసేజ్ వచ్చినప్పుడు, లేదని తెలిసిన తర్వాత మెల్లగా దేవుళ్ళు ఆధారపడడం తగ్గిపోతాయి. ప్రార్థన వేసుకొని దేవుడు ఏదైనా మేలు తీసుకొని వచ్చినప్పుడు, ఏదైనా ఆశీర్వాదాలు తీసుకుని వచ్చినప్పుడు కొందరు ఉన్నారు ఆ మెసేజ్ వినగానే లేదంటే అది దగ్గర వచ్చింది కదా అని తర్వాత దేవునిలో ఆధారపడడం మానేసే వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం అలా ఉండవద్దు. ప్రతిరోజు ప్రియులారా మనం సజీవుడైన జీవం కలిగిన దేవునిలో మనం ఆధారపడాలి. హల్లెలూయా. ప్రతి రోజు దేవునిలో ప్రియులారా మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగే ఉండడమే ప్రియులారా దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అనుదినం దేవునిలో మనం ప్రియులారా ఆధారపడదాం. మన దేవుడు నమ్మదైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. మన అవసరాలు అందరూ కూడా అద్భుతంగా తీర్చి మనను జయంతో నడిపించే దేవుడు అనమాట. ఇప్పుడు ఎప్పుడు దాకా దేవుడు చేస్తాడు. ఇంకా కూడా సజీవుడైన దేవుడు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఇంకా కూడా చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. బైబిల్లో రాయబడింది, మనం అడగక మునిపే మన అవసరాలు ఎరిగిన దేవుడు అనమాట. మన అడగక మునిపే మనకు ఏమేం అవసరం మనకు ఉంది అని అది తెలిసిన దేవుడు మన తండ్రి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మనం అనుకున్నాం, మన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అదంతా దేవునికి అర్థమైంది అని మనం అనుకున్నారని, కానీ దానికి ముందే దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి అయినప్పుడు కూడా మనం యేసు నామములో దేవునికి తెలియపరచాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాం అనమాట. మనం దేవునికి తెలియపరచాలి. మన అవసరాలు తెలియపరచడం తప్పు కాదు. హల్లెలూయా.
ఇప్పుడు అవసరాలు తెలియపరచాలి. అది మాత్రం కాకుండా ఆ అవసరాలు అంటే మన ప్రార్థన దేవుడు విన్నపాలు దేవుడు విని దేవుడు జవాబు ఇచ్చామని అర్థం చేసుకొని మనం దేవుని స్తుతించే వారుగా కూడా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసేవారుగా మాత్రం కాకుండా దేవుని స్తుతించే వారుగా కూడా ఉండాలి. దేవా నా ప్రార్థన ఆలగించాము, ఇప్పుడు దేవుడు జవాబు అనుగ్రహించామని పిల్లలు మనం స్తుతించే వారుగా కూడా మనం ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలగించామని విశ్వాసంతో విశ్వాసం కలిగి స్తుతించే వారుగా ప్రియులారా మనం ఉంటే తర్వాత మనం సన్నగడం బొడగడం దానికి అవకాశం లేదనమాట, ఛాన్స్ లేదు. చాలా మంది మనం చూసినది ఈ కాలంలో కొందరు మనం చూసినట్టే దేవుని స్తుతించే వారు ఉన్నారు, కొందరేమో సనగే వారు గుణగే వారు కూడా ఉన్నారు. ఈ సనగే వారు లేదంటే గుణగే వారు ప్రియులారా మనం చూసినట్టే వారు విశ్వాసంలో చాలా లోపాలు ఉందన్నమాట. అంటే విశ్వాసం తక్కువ ఉంది అనమాట. విశ్వాసం కొందరికి లేదని, దేవుడు చేశాడని విశ్వాసం లేదని వారు ఏం చేస్తారు, సొంత ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క చేతి కిందే ప్రియులారా మనం దీన మనస్సు కలిగి బలిష్టమైన చేతి కిందే దీన మనస్సు కలిగి మనం ఉండాలి. దేవుని యొక్క చేతి కిందే బలిష్టమైన చేతి కిందే మనం దీన మనస్సు కలిగి ఉండాలి అన్నమాట. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు అని రాయబడు. తగిన సమయంలో దేవుడు ప్రియులకు హెచ్చిస్తాడు. అంటే దేవుడు మనకు మన ప్రార్థనను ఆరగించి దేవుడు మనం అభిషేకించి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి తగిన సమయంలో ప్రియులరా లేపుతాడు. అంటే అనుదినం దేవుడు మన దేవుల్లో ఆధారపడుతున్న వ్యక్తులను అనుదినం దేవుడు ఆత్మీయంగా వారు ఉన్నతమైన స్థాయికు దేవుడు అనుదినం నడిపించే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు అనమాట. దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు దాకా మనం చూసినట్టే మన జీవితంలో ఎన్నో ప్రార్థనలకు దేవుడు ఇప్పుడు దాకా మనం చూసినట్టు ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించారు. కాబట్టి అదే దేవుడు ఇంకా కూడా ప్రియులారా తప్పకుండా యేసునామములో దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా అంటే దేవుని హృదయం ప్రియులారా వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తుపట్టుకొని యేసునామములో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు రోగాలతో బాధపడుతున్నారేమో యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందురి ఆ వదనం ప్రియులారా కన్ఫర్స్ చేసుకొని ఒప్పుకొని ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తప్పకుండా అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యేసునామం వాళ్ళకి మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా యేసునామంలో పవర్ ఉంది అనమాట. యేసునామం అనే నామం కంటే గొప్ప నామం. కాబట్టి ప్రియులారా మనం ఏదైతే మనకు అవసరం ఉందో ఆ అవసరం కొరకు మన విశ్వాసంతో దేవుడు చెప్పిన వాగ్దానాలు ప్రియులారా పట్టుకొని మనం కన్ఫర్స్ చేసుకొని వాక్యంతో ఎగిబడుచుకొని వాక్యం కూడా కన్ఫర్స్ చేసుకొని యేసునామములో ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా పనులు జరుగుతాయి అన్నమాట. ఒకవేళ ప్రియులారా కొందరు అనుకున్నారేమో దేవుని సన్నిధిలో వచ్చి అబ్బో నేను దేవుని నుండి ఆశీర్వాదం పొందడానికి నేను అర్హుడు కాదేమో లేదంటే అర్హురాలు కాదేమో అని కొన్నిసారి మనకు ఆలోచన రావచ్చు. లేదంటే ఒకవేళ మన ప్రార్థన చేసినప్పుడు సాతాను కావచ్చు నీవు అర్హుడు కాదు అర్హురాలు కాదు అని ఒక ఆలోచన తీసుకొని వస్తాను. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు ఒక రక్తం నా కొరకు మీ కొరకు కార్చబడామన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాం, మీ కొరకు ప్రాణం పెట్టాం, మనందరూ మేలు కొరకు క్షేమం కొరకు ప్రియులారా ప్రభు తన ప్రాణం పెట్టామన్నమాట. అందుకొరకు బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు. రోమా రాసిన పత్రికలో ప్రియులారా రాయబడింది. రోమా రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో ప్రియులారా స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తును అనుగ్రహించుడు అంటే కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేని ఆ దేవుడు ప్రియులారా ఆయనతో పాటు సమస్తం మనకు అనుగ్రహింపలేదా అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 32వ దినం రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ దినం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీయగా మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఒక ప్రశ్న రాసామన్నమాట. కాబట్టి తండ్రిన దేవుడు ప్రియులారా తన ప్రియ కుమారుడు ఏకైక కుమారుడు ఆయన నజరుడైన యేసుక్రీస్తును తన ప్రియ కుమారుని నాకు ఇచ్చామన్నమాట, మనకు అనుగ్రహించామన్నమాట.
మనకందరికీ అనుగ్రహించాలి. కాబట్టి మనకు ఒకవేళ కొందరు అనుకున్నారేమో, నాకు ఫలాని వ్యక్తి సహాయం చేయలేదు, ఫలాని వ్యక్తి నాకు సహాయం చేయలేదు, డబ్బు సహాయం చేయలేదు, విధంగా రకరకాల విధంగా సహాయం చేయలేదు అని ఎవరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రియులరా, నిజంగా సహాయం దేవుడు, ఆకాశం భూమి సముద్రం అందరి సృజన శక్తి కలిగిన బలం కలిగిన గొప్ప దేవుడు ప్రియుల తన ప్రియ కుమార్ని మనకు అనుగ్రహించాను అని సత్యం పరిశుద్ధాత్మవులైన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నాకు అనుగ్రహించాను, మనకందరికీ అనుగ్రహించాను, మీకు అనుగ్రహించాను అని పరిశుద్ధాత్మవులైన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనమేమో కొందరు మన కొద్ది డబ్బు పంపలేదని బాధపడుతున్నారు, లేదంటే కొద్ది సహాయం వారు చేయలేదని మనం బాధపడుతున్నారు. కానీ గొప్ప సహాయం ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ చేశామని మనం గొప్ప సహాయం తండ్రి అయిన దేవుడు నాకు మీకు చేశాం. ఏంటంటే తన ప్రియ కుమార్ని మనకు ఇవ్వడమే. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకు మీ కొరకు పంపడం, లేదంటే మనకు ఇవ్వడం. చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, అంటే ఇవ్వడం అనమాట. అనుగ్రహించుటకు అంటే సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయగా, అంటే ఆమె ఇవ్వడానికి ముందుకు వచ్చామన్నమాట. ఉత్సాహంతో ముందుకు వచ్చామన్నమాట. ఇచ్చే విషయంలో తండ్రి దేవుడు వెనక ఉండలేదన్నమాట. ఇది తన ప్రియ కుమార్ని. ఎందుకంటే తండ్రికి ఎవరు కావాలి? నేను కావాలి, మీరు కావాలి. హల్లెలూయా. మనం రక్షించాలి, పాపం నుండి మనం రక్షించాలి, సాతాను నుండి, చేతు నుండి మనం రక్షించాలి, చీకటి శక్తుల నుండి మనను బయటకు తీసుకొని రావాలి అనమాట. చెత్తపడే క్రియలు ప్రభావం నుండి మనను బయటకు తీసుకొని రావాలి అనమాట. దారిద్ర్యం నుండి మనను బయటకు తీసుకొని రావాలి, శాపాల నుండి మనను బయటకు తీసుకొని రావాలి. అది తండ్రి కోరుతుంది. భయం స్పిరిట్ నుండి మనల్ని బయటకు తీసుకొని రావాలి అనమాట. కోపం, పగ, చేదు, నరహత్య, వ్యభిచారం ఇలాంటి దెయ్యాలు ఆ స్పిరిట్ నుండి మనల్ని బయటకు తీసుకొని రావాలి. ఉద్దేశంతో ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమార్ని చేశామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ కుమారును ప్రియులారా అనుగ్రహించిన దేవుడు మనకు మన అవసరాలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఒకవేళ మన మనసులో ఇలాగ రావచ్చు, నువ్వు ఫలానా పాపం చేస్తాం కదా, గతకాలంలో ఫలానా పాపం చేస్తాం కదా, కాబట్టి నీ ప్రార్థన ఆలకించలేదు, లేదంటే నువ్వు అర్హుడు కాదు, ఇప్పుడు ఉన్న మీ మాటలు, మీ క్రియలు, జీవితాన్ని బట్టి అర్హురాలు కాదు అని దెయ్యాలు చెప్తారేమో, లేదంటే కొందరు మనుషుల ద్వారా దెయ్యాలు అలాగే మాట్లాడతారేమో. ఇప్పుడు ప్రియులారా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రియులారా యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం మనకు ఉంది అనమాట. ఒకవేళ మన ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు గాని ఒకవేళ మనం పాపం చేయవద్దు, కానీ పాపానికి మనం మరణించిన వారం, పాపానికి మనం చనిపోయిన వారం అయినప్పుడు ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు గాని, ఏదైనా పాప తలంపులు వచ్చిన కానీ, పాపం వచ్చిన కానీ మనం వెంటనే ఏం చేసుకోవాలి? అది చేయవద్దు. ఒకవేళ వచ్చినా మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు మనకు ఉన్నాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన అడ్వకేట్ యేసుక్రీస్తు అనమాట, ఉత్తరవాది, ఆమె అడ్వకేట్. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అదే మాత్రం కాకుండా యేసుక్రీస్తు రక్తం కూడా మనకు అవైలబుల్ గా ఉంది అనమాట. రక్తంలో ఆధారపడాలి. వెంటనే మనం ఏం చేసుకోవాలి? పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నేను పాపం చేశాం, నా యేసయ్యా నా పాప క్షమించుము, యేసయ్యని రక్తం ద్వారా కడుగుము, నన్ను శుద్ధి చేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. బై ఫెయిత్ మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా తప్పకుండా దేవుడు మన పాపానికి క్షమాపణ ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు శుద్ధీకరణ ఉంది. లేదు కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. ఇప్పుడు మీరు నిరంతరం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న ఒక వ్యక్తిగా ఉండే సాతాను నోరు తప్పకుండా ముయ్యబడతాయి అనమాట. లేదు కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. లేదు యేసుక్రీస్తు రక్తం మన హైలైట్ చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ఒక విలువమైన, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. దాని విలువ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఆ రక్తంలో ప్రియులారా మనం ఈ ఉదయగాలు మనం ఆధారపడదాం. యేసుక్రీస్తు రక్తం. కాబట్టి ప్రియులారా యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఆమె ఆలగించడానికి, లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి మనం అర్హులుగా మార్చేది నా యొక్క క్రియలు కాదు, మన యొక్క క్రియలు కాదు, యేసుక్రీస్తు రక్తం అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సిలువలో చేసిన గొప్ప యాగాన్ని బట్టి మనం
ప్రియులరా దీదిమంతులుగా మార్చబడాం, పరిశుద్ధులుగా మార్చబడాం, లేదా ఆశీర్వాదం మనకి అర్హులుగా మార్చబడాం. మన క్రియలను బట్టి కాదు. చాలా మంది అనుకున్నారు ఫలానా బ్రదర్ లేదని సిస్టర్ వారి క్రియలు మంచి లేదు కాబట్టి వారు అర్హురాలు కాదని చెప్తారని. కానీ దేవుడు తండ్రైన దేవుడు ఏం చేస్తున్నారంటే ప్రియ కుమారుని నమ్ముతున్నారా లేదా, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్నారా లేదా, అది తండ్రి చూస్తున్నామన్నమాట. యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేశామన్నమాట సిలువలో. ఆ విధేయతలో నమ్ముతున్నామా లేదా, నమ్ముతున్నామా లేదా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి కడగబడిన ఒక వ్యక్తికి వ్యతిరేక ప్రియులరా మనకు సోదరం వారు పాపి అని ఒకవేళ మనం చెప్పినట్లయితే మనం తప్పు చేస్తుంటే ఆపుతానమాట. ఎందుకంటే ఆకాశం భూమి సందర్భం అంతా సృష్టించిన సర్వశక్తి మంతుడైన సజీవుడైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపాలు క్షమించి కడిగి పాపక్షమాపణ ఇచ్చి నిధిమంతులుగా మార్చి నిలబెట్టిన ఒక బ్రదర్ గాని సిస్టర్ గాని వారికి వ్యతిరేకంగా ప్రియులారా మనం నోరు విప్పినప్పుడు ఆ నోరు విప్పుతున్న వ్యక్తి తప్పు చేసినట్టు, నేరం చేసినట్టు అవుతాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా సాతాన్ అది చేస్తాడనమాట. సాతాన్ పని అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పని ప్రియులారా మనం చూసినట్టే సాతాన్ చేస్తాడు. సాతాన్ పని అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా దయచేసి అలాంటి పనులు మనం దయచేసి చేయవద్దనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు మనం తీర్పు తెరచొద్దు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు తీర్పు తెరిచే వ్యక్తిగా ఉన్నారేమో, తొందరపడి కొందరు ఉన్నారు తొందరపడి మాట్లాడతారు. బైబిల్లో రాయబడింది మనం వినడానికి వేగలిపి ఉండాలి, కోపానికి మనం నిదానంగా ఉండాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మన మాటలు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం చెప్తున్న ప్రతి మాటలకు లెక్క ఇవ్వాలి. దేవుని సన్నిధిలో దేవునితో మనం లెక్క చెప్పాలి అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు కోరుతుంది మన జీవపు మాటను చెప్పాలి. మన దేవుడు జీవం ఇచ్చే దేవుడు, ప్రాణం కూడా పెట్టామన్నమాట. నిత్య జీవన అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సమృద్ధి జీవనం ఇవ్వడానికి వచ్చాం. అలాగే మన మాటలు కూడా జీవనిచ్చే మాటలుగా ఉండాలి. అంటే ఇద్దరిని బ్రతికించే మాటలుగా ఉండాలి, చంపేసే మాటలుగా ఉండవద్దు అనమాట. ఇప్పుడు 4వ వచనంలో బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది జీవం ఉంది, మరణం ఉంది. కాబట్టి జీవ మాటలు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి యేసునామములో ప్రార్థన చేసుకొని జీవ మాటల్లో మనం పలికే వారికి ఉండాలి. హల్లెలూయా. మరణ మాటలు దయచేసి మనం పలుకోవద్దు. పలుకోవద్దు. శాప మాటలు మనం పలుకోవద్దు అనమాట. శాప మాటలు, బ్యాడ్ న్యూస్, చెడ్డ మాటలు మనం పలుకోవద్దు అనమాట. చెడ్డ మాటలు, చెడ్డ సమాచారాలు స్ప్రెడ్ చేయవద్దు అనమాట. లేదు, చెడ్డ సమాచారాలు స్ప్రెడ్ చేయవద్దు. ఒకవేళ మీరు అనుకున్నారేమో సోషల్ మీడియాలో కానీ చెడ్డ మాటలు లేదంటే బ్యాడ్ న్యూస్ ఎక్కువ ప్రచారాలు జరుగుతుంది కదా, కాబట్టి అది ప్రియులరా చూసుకొని మనం కూడా నేర్చుకోవద్దు అనమాట. మనం నేర్చుకోవాలి, మనం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి, యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనం చెడ్డ మాటలు మనం పలుకోవద్దు, కానీ మన మంచి మాటలు ఎంతైనా పలుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవ మాటలు ఎంతైనా పలకండి, మంచిదన్నమాట. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన మాటలను బట్టి మన క్రియలను బట్టి కూడా మనకు రివార్డు ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చామన్నమాట. ఇప్పుడు నీతిమంతులుగా ఉన్న మనకు వ్యతిరేకంగా ప్రియులరా ఎవరు మాట్లాడుతున్న వారికి ఇబ్బంది వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రియులరా మనం ఏ ఒక్క దేవుజనుడు కానీ ఏ ఒక్క దేవుజనాలు కానీ ఏ ఒక్క దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా దయచేసి మనం మాట్లాడవద్దు. ఒకవేళ మీరు మాట్లాడుతున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో దయచేసి ఆపండి. ఆపడం మంచిది, స్టోప్ చేయడం మంచిది అనమాట. క్షేమం కావాలంటే అది మంచిది. మీకు అలా మంచి రోజులు మీరు అనుభవించాలి, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు మీరు అనుభవించాలంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. 1 పేతురు 3:9 రాయబడింది. ఆశీర్వాదానికి వారసులకు దేవుడు మనల్ని పిలిచిన కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, ఇంకా దూషణకు బదులుగా దూషణ చేయొద్దు అని రాయబడింది. కాబట్టి కీడుకు బదులుగా కీడు చేస్తున్నామా మనం, లేదంటే
ఆమె దూషణకు బదులుగా మనం దూషణ చేస్తున్నామా? అలాగుండే ప్రియులరా, మీరు చేసిన కీడు పనిలే, లేదంటే ఆ దూషణ మాటలే మీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంది అని అర్థం చేసుకోవాలి. చాలా మంది ఉన్నారు, బైబిల్లో ఏం రాయబడింది? ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు, లేదంటే ఆశీర్వాదానికి వారసులవడానికి దేవుడు పిలిచారు. కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దు. ఇప్పుడు కొందరు ఉన్నారు, కీడుకు బదులు కీడు చేస్తారు, లేదంటే దూషణకు బదులుగా దూషణ వారు చేసిన కన్నా ఇంకా ఎక్కువ చేస్తారని. తర్వాత ఏం చెప్తారు? ఫలానా బ్రదర్, లేదంటే ఫలానా సిస్టర్, లేదంటే ఫలానా వారు ద్వారా ఆ వ్యక్తి ఉన్నా కాబట్టి నేను ఆశీర్వాదం పొందడం లేదు అని కొందరు చెప్తారు. ఇప్పుడు అసలు ప్రియుల ఆశీర్వాదం అనుభవించకుండా అడ్డుపడేది ఒక మనుషులు కాదనమాట, మన ఒక క్రియలు అనమాట. తప్పుడు దేవుని చిత్తం లేని మాటలు గాని క్రియలు ఎవరైనా చేసినా అదంతా కూడా వారు ఆశీర్వాదం అనుభవించడానికి అడ్డుపడతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అలాగ చేయవద్దని రాయబడింది. కీడుకు బదులు కీడు చేయవద్దు. బైబిల్లో రాయబడింది, కీడు ఒకవేళ మీకు నాకు ఎవరైనా చేస్తున్నా గానీ దాన్ని మనం కీడు చేసుకొని మనం ఓవర్కమ్ చేయలేం, జయించలేం. కానీ పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతికి వారికి వీరుంటే మనం మేలు చేయాలి. వారి కొరకు మినిమం ప్రార్థన చేయాలి. మీకు నాకు కీడు చేస్తున్న వారి కొరకు మనం మినిమం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు కూడా నేర్పించారు, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి, శత్రువులను ప్రేమించుడని చెప్పారు. వీరుంటే వారికి మేలు చేయాలి, కానీ కీడు మాత్రం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం చేయవద్దు. ఎందుకంటే కీడు చేసే వ్యక్తులు ఎలాగ దేవుని పొందుతారు? కీడు చేసే వ్యక్తులు కూడా వారి కోరిక అనేది ఆశీర్వాదం పొందాలి అనే కోరిక. నాకు ఆశీర్వాదం పొందాలి, కానీ కీడు మాత్రం ఆపడం లేదు, దూషణ మాటలు ఆపడం లేదు. కాబట్టి కీడు చేయడం ఆపాలి, దూషణ మాటలు చెప్పడం ఆపాలి. అంటే దానికి అర్థం నాలుక కంట్రోల్లో పెట్టుకోవడం, పరిశుద్ధాత్మ వలన నాలుక కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి అన్నమాట. ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవించాలంటే నాలుక కంట్రోల్లో పెట్టుకోవాలి అనమాట దేవునికి. సో అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, దుట్టిగా రాదు. దేవునితో కలిసి బ్రతకని బట్టి వస్తాయి అనమాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకానుసరమైన కొన్ని డిగ్రీ ఉన్నా గానీ ప్రియులారా మనం నాలుక కంట్రోల్ చేయమని వీలు లేదు. లోకానుసరమైన కొన్ని డిగ్రీ కానీ, లేదంటే కొన్ని అందం, లేదంటే కొన్ని డబ్బు, నాకు ఆస్తి, చాలా వ్యక్తులతో నాకు పరిచయం ఉంది, అదేమో కూడా ప్రియులారా మనకు మన నాలుక కంట్రోల్ చేయడానికి సహాయపడం లేదు. దానికంటే మనకు అవసరం పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసం, యేసుతో ఉన్న సహవాసం, వాక్యం నింపుదల. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయాలన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడి బ్రతకాలి అనమాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మంచి దినములు చూడవాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలని 1 పేతురు 3:10 రాయబడుతుంది. ఒకటి ప్రియులారా మనం నాలుక మన క్రియలు మాటలు చాలా జాగ్రత్తగా మనం దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవాలి. దేవుని చిత్తానుసారంగా ఎంతైనా వాడుకోవచ్చు. కాబట్టి మనం మీ జీవితంలో ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, ఒక బ్రదర్ గాని లేదంటే ఒక సిస్టర్ వారు మీకు అడ్డుపడుతుంది అని సాతాను చెప్తారని. నో. ఒకటి మనం చూసినట్లయితే సాతాను అడ్డుపడతాయి, రెండు హల్లెలూయా మన ఒక పాపమే హల్లెలూయా. అది గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, తిరుగుబాటు కావచ్చు, అవిధేయత కావచ్చు, కోపం కావచ్చు, పగ కావచ్చు, చేదు కావచ్చు, టెన్షన్ కావచ్చు, నిరాశ కావచ్చు, దుఃఖం కావచ్చు, అవిశ్వాసాలు కావచ్చు, తప్పుడు నిర్ణయాలు కావచ్చు. అదంతా కూడా ఇలా తప్పుడు నిర్ణయాలు కూడా ఆశీర్వాదాలు అనుభవించకుండా ఆపుతాయి అన్నమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు ఏం నేర్పిస్తుంది? కీడుకు బదులుగా మనం కీడు చేయదు, దూషణకు బదులుగా దూషణ చేయదు, కానీ మనం ఏం చేయాలి? దీవించుడి, అంటే జీవ మాటలు పలకాలి అన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడి మనం మంచి మాటలు పలకాలి, మంచి క్రియలు చేసేవారు ఉండాలి, తెలుగు మేలు చేసేవారు ఉండాలి. ఇప్పుడు మీరు మేలు చేసేవారు ఉన్నారా? ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఇప్పుడు దేవుడు మేలు చేసే వారికి మేలు వస్తుంది, కీడు చేసే వారికి కీడు వస్తుంది. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది, మనం ఏదైతే విత్తనాలు పెడుతున్నారో అదే కోత వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కొన్ని సమస్యల కారణం మీరు విత్తుతున్న కొన్ని కీడు, లేదంటే తప్పుడు
మాటలు తప్పుడు నిర్ణయాలు కావచ్చు. ఒకటి మారుమనస్సు ఉందండి, కాబట్టి ఆప్షన్ ఒకటి మారుమనస్సు. కానీ దేవుడు క్షమిస్తాడు, దేవుడు మాత్రం పాపాలు క్షమిస్తాడు. యేసుక్రీస్తు రక్తం ఉంది, గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవా, నేను పాపం చేశాను, నేను ఆలోచనలో, మాటల్లో, క్రియల్లో నేను పాపం చేశాను. కొందరు ఒంటరిగా పాపం చేస్తున్న వారు ఉన్నారు, కొందరు గుంపుగా పాపం చేస్తున్న వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనం నేర్పిస్తుంది, దుష్టులతో సహవాసం చేయవద్దు. హల్లెలూయా. పాపులతో మనం అంటే స్తోత్రం అంటే వారు చెప్పినట్టు మనం చేయవద్దు అనమాట. కాబట్టి మనం పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి, ఆత్మీయులతో మన దేవునితో సహవాసం చేయాలి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో సహవాసం చేయాలి. ఆత్మీయులతో మనం సహవాసం చేసినప్పుడు మనం కూడా అది ప్రియుల వాక్యానుసారంగా బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ ప్రియులరా ఏదన్నా మన ప్రార్థన ప్రియులరా కొన్ని పాపాలు బాలైన అబ్బో దేవుడు నా ప్రార్థన ఆలగించలేదేమో అని సాతాను తీసుకొని వస్తారేమో, మనం ఏం చేసుకోవాలి? పాప రూపం యేసు రక్తం ద్వారా కడగబడాలి. ఇప్పుడు మన ఆశీర్వాదానికి మన యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడు ఆశీర్వాదానికి మనం అర్హులుగా మార్చబడతాయి అనమాట. దేవునికి మనం అర్హులుగా మార్చబడతాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం యేసు రక్తంలో అనుదినం మనం ఆధారపడాలి. యేసు రక్తం ద్వారా మనం కడగబడాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చామన్నమాట. ఇప్పుడు దేవుడు మన నీతిమంతులుగా మార్చాము. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడిన మనం ఏం చేసుకోవాలి? ఇద్దరును దీవించేవారు ఉండాలి. ప్రార్థన పూర్వక ఇద్దరును దీవించేవారు ఉండాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది ఇద్దరును దీవిస్తున్నారేమో. కాబట్టి ఇద్దరును దీవించాలి అంటే కూడా ఆ మనసు మనకు కావాలి. కాబట్టి కోపంతో, పగతో, చేదుతున్న వ్యక్తులు ఎప్పుడైనా అంటే ఇద్దరు దీవిస్తారా? లేదు. ఆలోచన రాదు వారి, ఎందుకంటే కోపం, పగ, చేదు వలన రాదు. లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా హృదయం పరిశుద్ధపరచుము, నన్ను కడుగుము, దీవించే మనసు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి అది యేసుక్రీస్తులో సమర్థి ఉంది అనమాట. తండ్రి దేవుడు మనం చూస్తున్నది దీవించే దేవుడు అనమాట. ఆది కాండములో మనం చూస్తున్నాం ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్న కొలది మనం కూడా ఇద్దరును దీవించే వారుగా మార్చబడతాయి. కాబట్టి ఇద్దరును పరిశుద్ధాత్మ సహాయం వలన దీవించే వారు ఎక్కువ దేవుని అనుభవిస్తారు. భూమిలో దేవుని అనుభవిస్తారు, పరలోకములో ఇంకా ఎక్కువ దేవుని అనుభవిస్తారు. రెండు అనుభవిస్తారు అనమాట. భూమిలో ప్రధాన కాలం, తర్వాత నిత్యత్వములో, పరలోకములో కూడా ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవా, దీవించే హృదయం నాకు దేశమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అసూయ ఉన్న వారు ఇద్దరును దీవించలేదనమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవా కోపం ఉండే, పగ ఉండే, చేదు ఉండే, అనైక్యత ఉండే, అసూయ ఉండే, దేవా నా హృదయం యేసయ్య మీ రక్తం ద్వారా శుద్ధి చేయము, మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నన్ను కడిగి శుద్ధి చేయము. యేసయ్య మీ మనసు నాకు దయచేయము, మీ ప్రేమతో నన్ను నింపుము. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన వారు ఎక్కువ ఇద్దరును దీవిస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ మీరు దీవించే వ్యక్తులుగా మీరుంటే మీ దీవెన కూడా ఎక్కువనే మీరు దీవించబడతాయి. ఎక్కువ మీరు దీవెన అనుభవిస్తే అనమాట, దీవెన అనుభవంగా మార్చబడతాయి. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్నా. కాబట్టి ఇది ప్రాక్టికల్ చేయాలి. ఇది వినడానికి కొన్ని మెసేజ్ మాత్రం కాదు. చాలా మనం ఎలా అంటే ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు వినాలి, అంతే కదా. ప్రతిరోజు వినాలి, ఇంకా లేదంటే విన్న తర్వాత ఇంకా కొత్త మెసేజ్ వినాలి. కానీ మనం ఎంతమంది వినడం మాత్రం కాదు, అది మనం ప్రాక్టికల్ గా మనం చేయాలి. పరిశుద్ధాత్మతో కలిసి అది ప్రియులారా అమలు పరచాలన్నమాట. అది మనం చేయాలన్నమాట, ప్రాక్టీస్ చేయాలన్నమాట. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన పూర్వక దేవా 10 మందిను కొందరు అంటే మీ ఇష్టం, 100 మంది అయినా పర్లేదు, 1000 మంది అయినా పర్లేదు, పరిశుద్ధాత్మతో నన్ను వాడుకోము. కొందరు దీవించినట్టు ఈ రోజు నన్ను కొందరు కాదు బాబు చిత్తానుసరిగా నన్ను వాడుకోము తండ్రి. నన్ను బలదైనంత కాలం ఇద్దరు ఒక దీవించే వ్యక్తిగా నన్ను వాడుకోమని ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రియులారా అలాంటి హృదయం, అలాంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక మేము దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు కొందరున్నారు ఇద్దరు దీవించబడుతున్న కొలది చూసుకొని బాధపడుతున్న వారు ఉన్నారు. కొందరున్నారు ఇద్దరు దీవించబడుతున్న కొలది చూసుకొని దేవుని ఆరాధించే వారు ఉన్నారు. మీరు ఎలా ఉన్నారని. కొందరున్నారు ఇద్దరు దీవించబడుతున్న కొలది ప్రభా స్తోత్రం అని చెప్పేవారు, దేవా మీరు గొప్ప దేవుడు, హల్లెలూయా. కొందరున్నారు వారు ఇద్దరును దేవుడు దీవించిన కొలది చూసుకొని బోగా ఏడ్చుకొని, లేదంటే బాధతో, దుఃఖంతో, నిరాశతో లేదంటే ఆ దీవించబడుతున్న వ్యక్తులను ఏ విధమైన సరే దీవెన అనుభవించకుండా వారిను లాగి కిందకు పడేసుకోవాలని ప్రయత్నం చేసిన వారు ఉన్నారని. వారికి విధంగా చెడు మాటలు ప్రచారం చేసుకొని, దూషణ మాటలు ప్రచారం చేసుకొని, అబద్ధాలు ప్రచారం చేసుకొని ఏ విధమైన వారు ఆశీర్వాదాలు అనుభవించవద్దని
అలాంటి ఒక మనస్తత్వం కలిగి మీరు ఉన్నారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మారు మనసు అవసరం. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసు దేవుడు మారుస్తాడు, హృదయాన్ని మారుస్తాడు, తలుపులు మారుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా నూతన దేవుడు మన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనసును నూతన పరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆశీర్వాదం అనుభవించాలంటే దాని కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి మన మనసు ఒక శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యమైన మాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని ప్రభువు చెప్పారు. ఇక్కడ వారు ఎక్కువ దేవుని అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు దేవుని కోరుతున్న వ్యక్తి ఉంటే హృదయ శుద్ధీకరణలో ఎదగాలి. మనం పరిశుద్ధాత్మతో కలిసి వాక్యాలు రిసీవ్ చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రభు నన్ను శుద్ధి చేయమని, నా హృదయాన్ని శుద్ధి చేయమని, కడుగుమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా ఇద్దరు దీవించే మనసు దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినారు. కాబట్టి ఇద్దరిలో ఒక మేలు దీవెన, ఇద్దరిలో దీవెన పొందుతున్నప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు సంతోషించే మనసు దేవుడు అనుగ్రహించిన, అధికంగా ఆనందించే మనసు దేవుడు అనుగ్రహించిన. కాబట్టి వారు ఎక్కువ ఆనందిస్తారు. హల్లెలూయా. ఇద్దరు మేలు చూసుకొని సంతోషపడిన వారు ఆరోగ్యవంతులుగా బ్రతుకుతారు, వారు దీర్ఘాయుస్సు అనుభవిస్తారు అన్నమాట. కానీ ఇద్దరు మేలు చూసుకొని అబ్బో ఆయన ఇప్పుడే వచ్చారు, ఇప్పుడు నాకంటే ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది, అప్పుడు ఆయన చూసుకొని మీరు కొనుక్కొని ఉంటే మీరు అధికంగా ఆనందించలేరు. దుఃఖంతో, నిరాశతో, బాధతో మీరు బ్రతుకుతారు. దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తం మీద ఇద్దరు దీవించబడుతున్న కొరది దేవుని స్తుతించే వారు ఉండాలి, దాన్ని ఆనందించే వారు ఉండాలి. అలాంటి హృదయం, అలాంటి మనసు పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో మనకు అందరికి అధికంగా దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఆమేన్. దేవా ఇద్దరు దీవించే హృదయం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం, తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాను. కాబట్టి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీగ మనందరి కొరకు ఆయనను భగించిన వాడు, ఆయనతో పాటు దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ప్రియుల మన ప్రతి అవసరంలో దేవుడు తప్పకుండా తీర్చాడు. కాబట్టి ప్రియుల మనం బాధపడవద్దు. కాబట్టి ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపుడుగా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు సాతాన్ని మోపుతాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులకు విధంగా సాతాను మాట్లాడతారు. అబద్ధికుడు సాతాను తన పని చేస్తారు. కానీ దేవుని బిడ్డలుగా సాతాను పని మనం చేయవద్దు. దేవుని బిడ్డలుగా దేవుని పని చేయాలి. పరిశుద్ధాత్మ చేతిలో మనం ఒక సాధనంగా మనం ఉండాలి. మన నాలుక పరిశుద్ధాత్మ దేవుడు వాడినాక సాతానికి మనం నాలుక ఇవ్వవద్దు అనమాట. మన మనస్సు కానీ, మన శరీరం కానీ, నాలుక కానీ, అవయవాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో దురాత్మలకు ఇవ్వవద్దు. హల్లెలూయా. సాతానికి మన హృదయంలో చోటు ఇవ్వవద్దు, యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులుగా మార్చారు. హల్లెలూయా. కాబట్టి వారిను మన నీతిమంతురాలని చూస్తాం. యేసుక్రీస్తును కడిగి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తులను తండ్రి దేవుడు వారిను నీతిమంతులుగా మార్చామని గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు ఎలాగ చూస్తున్నారు అలాగే మనం కూడా చూస్తాం. మనల్ని చూస్తాం, క్రీస్తునందున్న మన సహోదరులను కూడా అలాగ మనం చూస్తున్నట్టు దేవుడు అలాంటి కృపా దేవుడు యేసు నామములో దేవుడు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ రోజు వాక్యాలు దేవా ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా సహాయం చేసినట్టు వందనాలు. ఈ రోజు దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రత్యేకంగా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రభావ మీ రక్తంలో మేము అందరం ఆధారపడుతున్నాం. యేసయ్య మీ రక్తాన్ని బట్టి మేము అందరం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మా పాపాలను క్షమించి, దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చిన యేసయ్య మీ గొప్ప ప్రేమను బట్టి మేమందరం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా యేసయ్య మీకు వందనాలు తండ్రి. మీ రక్తంలో మేము దేవా ఆధారపడుతున్నాం తండ్రి. మాకున్న తండ్రి సమస్య మీ రక్తం ద్వారా కడుగుతాను. మీ మీటింగ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు యేసు రక్తం ద్వారా ఒకసారి కడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా మీ దీవెనను అనుభవించినట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఇద్దరును దీవించే మనసు పరిశుద్ధాత్మ దేవా మాకు అధికంగా దయచమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమతో నమ్మమని ప్రార్థనిస్తున్నాం. దేవా మేము దేవుని అనుభవించకుండా దేవా దానికి విధేయంగా పనిచేస్తున్నాం. ప్రతి సాతాను మందరాలు ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రత్యేకంగా దేవా పగ, కోపం, చేదు, అసూయ, అనేకత యేసు నామములో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పోలీసు దేవా శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని చెప్పిన తండ్రి. మా హృదయానికి అడుగు తండ్రి.
ఇద్దరు దీవించే అభిషేకంతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా ఇద్దరు దీవించబడుతున్నకూడదు అది చూస్తున్నప్పుడు, అది విన్నప్పుడు తండ్రి మేము ఆనందించే అలాంటి మనసు మాకు దయము. దేవా స్తోత్రం తండ్రి. ఎవరైనా తండ్రి ఇద్దరు ఆమె దీవెనలు అనుభవించినప్పుడు తండ్రి దాన్ని చూసుకొని బాధపడే వారు ఎవరైనా ఉండే తండ్రి వారిని విడిపించు. అసూయ కలిగిన వారు ఎవరైనా ఉండే తండ్రి అసూయ పెట్టి నుండి మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ఎప్పుడే విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇద్దరులో దీవెన ఆమె స్తోత్రం. ఇద్దరు దీవించబడుతున్నప్పుడు చూసుకొని విని ఆమె నన్ను కూడా దేవుడు దీవిస్తాడని గ్రహింపుతో సంతోషంతో దేవుని స్తుతించేవారు అలాంటి మనసు అలాంటి కృప దేవ అధికంగా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. అలాగే ఈ రోజు మీరు ఇచ్చినట్టు అంటున్నాడు. ఈ రోజు కూడా దేవ చిత్తానుసారంగా ఇద్దరు దీవించినట్టు మిమ్మల్ని అందరిను వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలాంటి అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవ ప్రతి ఒక్కరు దీవెన మీద గొప్ప దీవెన యేసుమని ఈ మీటింగ్లో పాల్గొంటున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు గొప్ప దేవుని అనుభవించుంటూ మీరు సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. మహిమాగనత మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.